భట్టి గారు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. ఆదివాసీల సమస్యలపైన సుదీర్ఘంగా ముఖ్యంగా పోడు సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ముందుగా నేను హాజరవుతుంటాను. గతంలో చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కోయపోషగూడెం అనే గిరిజన ప్రాంతమైన ఆ పోడు భూములపైన 12 మంది మహిళలను వాళ్ళు జైలు పాలు చేయడం జరిగింది. ఆ సమస్య పైన కూడా చాలా వరకు సమస్యను పరిష్కార మార్గం తేవడానికి పోరాటం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ గారికి సమస్యను వివరించడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో ఆయనే స్పందించి మీకు నేను తోడుగా ఉంటాడని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటిదంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో నేను కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. 5 నెలలు 4080 కిలోమీటర్లు సుదీర్ఘంగా ఆయనతోటి పాల్గొనడం జరిగింది. ఇంకొకటి విషయం, మొన్నటికి మొన్న మణిపూర్ నుంచి నిర్వహిస్తున్న పాదయాత్ర ఏదైతే భారత్ జోడో న్యాయయాత్రలో కూడా దాదాపుగా 4 రాష్ట్రాలలో పాల్గొని ఈరోజు ఇక్కడ అప్లికేషన్ పార్లమెంటు అభ్యర్థికి అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నా అప్లికేషన్ని ఇక్కడ గాంధీ భవన్లో సమర్పించడం జరిగింది. అంటే ఆదిలాబాద్కి సంబంధించి చూస్తే ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, జనాలు ఏమనుకుంటారు? ఇప్పుడు నీకు టికెట్ కేటాయించాలంటే అధిష్టానానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? సో ఒకటే, ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క బయట ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు చూసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో చాలామంది ఉద్యోగస్తులు కూడా వచ్చి ఇప్పుడు ఈరోజు దరఖాస్తు చేయడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే అధికారం ఉన్నది కాబట్టి ఈరోజు వస్తున్నారు, ఆ రోజు మేము అధికారంలో లేదు కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని అవహేళన చేసిర్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రావాలంటే జాకిలు పెట్టి లేపినా కూడా లేవదని అవహేళన చేసిన కేటీఆర్ ఆ రోజు. ఈరోజు మరి ఆయన ఏం సమాధానం చెప్తారు? అదే సమాధానం కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు కదా, వాళ్ళకు కూడా అదే సమాధానం. ఈరోజు మేము ఒకటే గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే జాకిలు పెట్టే పరిస్థితి అని అన్నారు కదా, ఈరోజు తెలంగాణలో ఎవరి పొత్తు లేకుండా కూడా మేము ఈరోజు గవర్నమెంట్ తెలంగాణలో ఆదిలాబాద్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు ఎటువైపు చూస్తారు? ఇప్పుడు అంటే గెలిచే అవకాశం ఉందా? 100% దీన్ని ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే నిన్న నిర్వహించిన దళిత ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంగా నిన్న చూసిర్రు. యావత్ తెలంగాణను కాదు యావత్ దేశమే చూసింది. ఆ రోజు 2021లో ఏదైతే సభ నిర్వహించారో దానికి అనుసంధానంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆదిలాబాద్ జిల్లా నుంచెలే ఈరోజు ఏదైతే పార్లమెంటుకు సంబంధించింది కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు 2021లో కూడా ఇదే మాట పీసీసీగా నేను మొట్టమొదటిసారిగా ప్రేమ్ సాగర్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యతలు తీసుకొని అక్కడ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ వచ్చిన జనాలే చెప్తారు, మేము చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని ఆ రోజు జనాలు చెప్పారు, ఈ రోజు కూడా జనాలే చెప్తారు. ఆ నమ్మకంతో ఈరోజు అక్కడ పార్లమెంటు పరిధిలో మేము పనిచేయడం జరుగుతుంది. ఎన్ని సీట్లు గెలుస్తాయి అంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి? మొత్తం 17 సెగ్మెంట్లలో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి కదా, 17 సీట్లలో 12 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఇది మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. రైట్, ప్రధానంగా తన పార్టీకి సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నాను. ఇక్కడ ఏదైతే గత పిసిసి హోదాలో అక్కడ ఆదివాసీ దండోర సభ నుంచి నిన్న జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభ వరకు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, పీపుల్ మార్చ్, బట్టి పాదయాత్ర కావచ్చు, వీటన్నిటి పార్టీ కార్మికులు చురుకుగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా అధిష్టానం తనను గుర్తిస్తుంది, తనకు టికెట్ కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోటి నాయకులు. 100% మనోజ్తో కలిసి హరీష్, అమ్మాను, హైదరాబాద్.